ప్రభాస్ కేవలం పాన్ ఇండియా స్టార్గా మాత్రమే కాకుండా తెలివైన పెట్టుబడిదారుడిగా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. సినిమాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఖర్చు చేయడంలో కాకుండా దీర్ఘకాలికంగా సంపదను పెంచే ఆస్తులపై దృష్టి పెట్టడం ఆయన ఆర్థిక వ్యూహంలో ప్రధాన బలం. దాదాపు 241 కోట్లకు పైగా నికర విలువ కలిగిన ప్రభాస్ ముఖ్యంగా రియల్ ఎస్టేట్, అద్దె ఆదాయం, క్రీడారంగం, సినిమా నిర్మాణం వంటి విభిన్న రంగాల్లో పెట్టుబడులు పెట్టారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో ఉన్న ఆయన లగ్జరీ ఇల్లు, భీమవరంలోని ఫామ్ హౌస్, ముంబై మరియు ఇటలీలోని విల్లాలు ఆయన పెట్టుబడుల్లో కీలక భాగం. ముఖ్యంగా ఇటలీలోని విల్లాను అద్దెకు ఇస్తూ నెలకు సుమారు 40 లక్షల వరకు పాసివ్ ఇన్కమ్ సంపాదించడం ఆయన ఆర్థిక ఆలోచన ఎంత ముందుచూపుతో ఉందో చూపిస్తోంది. సినిమా అవకాశాలు తగ్గినా లేదా మార్కెట్లో మార్పులు వచ్చినా ఇలాంటి స్థిరమైన అద్దె ఆదాయం సంపదను రక్షిస్తుంది. రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా ప్రభాస్ కేవలం ఆస్తులు కొనడం మాత్రమే చేయలేదు, భవిష్యత్తులో విలువ పెరిగే ప్రాంతాలను ఎంపిక చేసుకున్నారు. జూబ్లీహిల్స్ వంటి ప్రీమియం ప్రాంతాల్లో భూముల ధరలు గత 10 ఏళ్లలో భారీగా పెరిగాయి. అందువల్ల ఈ ఆస్తులు భవిష్యత్తులో మరింత విలువను సృష్టించే అవకాశం ఉంది. అదే సమయంలో విదేశాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఆయన దేశీయ మార్కెట్ రిస్కును తగ్గించే ప్రయత్నం చేశారు. ఇక క్రీడారంగంలో కూడా ప్రభాస్ అడుగుపెట్టడం గమనార్హం. ప్రో కబడ్డీ లీగ్లో హైదరాబాద్ ఫ్రాంచైజీతో అనుబంధం కలిగి ఉండడం భవిష్యత్తులో స్పోర్ట్స్ ఇండస్ట్రీ వృద్ధిని దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయంగా కనిపిస్తోంది. భారతదేశంలో స్పోర్ట్స్ లీగులకు పెరుగుతున్న ఆదరణ కారణంగా ఇలాంటి పెట్టుబడులు రాబోయే కాలంలో మంచి లాభాలివ్వచ్చు. అయితే ఈ పెట్టుబడులకు కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. భారీ రియల్ ఎస్టేట్ ఆస్తులను వెంటనే నగదుగా మార్చడం కష్టం. అలాగే లగ్జరీ ప్రాపర్టీల నిర్వహణ ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. కానీ ప్రభాస్ ఆదాయ స్థాయిని చూస్తే ఇవి పెద్ద ఆర్థిక ఒత్తిడిగా మారే అవకాశాలు తక్కువ. మొత్తానికి చూస్తే ప్రభాస్ పెట్టుబడి వ్యూహం సినిమా ఆదాయాన్ని స్థిరమైన ఆస్తులుగా మార్చుకోవడం అనే స్పష్టమైన ఆలోచనపై ఆధారపడి ఉంది. రియల్ ఎస్టేట్, పాసివ్ ఇన్కమ్, స్పోర్ట్స్ బిజినెస్ వంటి రంగాల్లో సమతుల్యంగా పెట్టుబడులు పెట్టడం వల్ల ఆయన పోర్ట్ఫోలియోను ఆర్థిక నిపుణులు బలమైన మరియు సురక్షితమైన పెట్టుబడి నమూనాగా పరిగణిస్తున్నారు.